మనం దిల్సుఖ్ నగర్లో ఉన్న శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయంలో ఉన్నాం. ఇక్కడ ఎలాంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, ఎలాంటి సమస్యలున్నా మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితుడు కోయదర శ్రీనివాసరాజు గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై కొండదేవత అమ్మవారు పరబ్రహ్మ పరమాత్మ నమ జగతుర్తి పరయా బ్రహ్మ హరిహరాయ శ్రీ గుణాత్మవే సర్వకవతిగామి దర్శ దర్శ దత్తాతిర నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం నమ శివాయ. చెప్పు తల్లి. గురుగారు, ఈ వారంలో కర్కాట రాశి వారికి ఎలా ఉండబోతుంది? వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు చాలా వరకు కొన్ని బ్రేకులు కనబడుతున్నాయి. 10 రోజులు అయ్యేది నెల 2 నెలలు కావటం, 2 నెలలు అయ్యేది 3 నెలలు 4 నెలలు కావటం, అలాంటిది కొన్ని సమస్యలు అనేది కొన్ని ఎదురవుతున్నాయి. కాబట్టి వీళ్ళకి వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ, చేసే కార్యక్రమాల్లో కానీ వీళ్ళకి ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు చేతిగాడికి వస్తున్నాయి, చేజారిపోతున్నాయి. మరి అవి ఎందువల్ల అవుతున్నాయి ఏమిటా అనేది చాలామందికి చాలా విధానాలుగా కనబడుతుంది. కాబట్టి వీళ్ళ మీద ఉండాల్సిన శని దోషము తొలగింది. వీళ్ళ మీద రావు కేతువులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రావు కేతువుల వల్ల వీళ్ళు ఏ కార్యక్రమాన్ని అనుకుంటున్నారో ఆ కార్యక్రమం చేతికాడికి వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంది. మరి అది ఎందువల్ల అవుతుందంటే వాళ్ళ పేరు బలంలో వాళ్ళ రాశి ఫలాన్ని పెట్టి వాళ్ళ ఉండాల్సిన విధానాన్ని పెట్టి వాళ్ళ మీద ఉండ గ్రహశక్తులు కొన్ని పీడిస్తున్నాయి. దాంట్లో 3 గ్రహశక్తులు మెయిన్గా డిస్టర్బెంట్ చేస్తున్నాయి. ఆ 3 గ్రహశక్తులు వీళ్ళు శాంతం చేయించుకుంటే రావు, కేతువ, గురుడు ఈ మూడింటికి శాంతం చేయించుకుంటే మంచి లైఫ్, మంచి పనులు, మంచి కార్యక్రమాలు, కళ్యాణ విషయాలు కానీ, ఉద్యోగ విషయాలు కానీ, లేదు విదేశాల ప్రయాణాలు కానీ, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాల గురించి అక్కడ పోయి ఉద్యోగం చేయాలనుకున్న విషయాలు కానీ, అక్కడ కొంత మనకి పర్మనెంట్గా అక్కడ ఉండిపోయే దాని గురించి కొన్ని వీసా సమస్యలు కానీ, ఇక్కడి నుంచి మనం అక్కడ పోవటానికి వీసా రాకోకుండా కొన్ని సమస్యలతో కొన్ని బాధపడుతూ ఉంటాము. కాబట్టి ఆ విషయానికి కూడా మీకు చాలా వరకు వర్తిస్తుంది, జయప్రదం అవుతుంది. కాబట్టి మీరు ఏ విషయాలు అనుకుంటున్నారో తొందరపాటు లేకోకుండా నిదానమే ఆలోచించాలి. ఇప్పుడు ఈ టైం నుంచి మీరు నెక్స్ట్ టైం వరకు కొన్ని పనులు మీరు చేయాలనుకున్న పనులని మీరు అతి జాగ్రత్తగా చేయండి, తప్పకుండా జయప్రదం అవుతుంది. వృద్ధుల్ని ప్రేమించండి, పెద్దవాళ్ళని గౌరవించండి, మీకు జయప్రదం అవుతుంది. కాబట్టి ఈ టైంలో కొన్ని జాగ్రత్తలు కూడా, ఆరోగ్య జాగ్రత్తలు కూడా కొన్ని తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఆరోగ్య జాగ్రత్త అంటే ఇప్పుడు ఉండవలసిన కార్యక్రమాన్ని బట్టి చూసుకుంటే మనిషికి మెయిన్ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆరోగ్యాన్ని మనం ముందు చూసుకోవాలి. డబ్బు ఏ విధంగానే మనం సంపాదిస్తాము, ఆరోగ్యాన్ని సంపాదించాలంటే సంపాదించలేము కదా. కాబట్టి ఆరోగ్యం మనకి బాగుండాలంటే మనం చేయాల్సిన కొన్ని పనులు, మనం చేసే కొన్ని ధర్మాలు, కొన్ని హెల్పింగు, కొంతవరకు మనం హెల్ప్ చేయాలంటే అందరికి హెల్ప్ చేయలేం కదా. అందరికి హెల్ప్ చేయాలంటే, అందరికి డబ్బులు ఇవ్వాలంటే మన దగ్గర ఉండాలి కదా. కాబట్టి మనం ఇవ్వాల్సింది మెయిన్గా ఏమిటి? ఒక మాట, ఒక మనిషికి ఒక ధైర్యం. ఫలానా ఒక స్నేహితుడో, బంధువో, మిత్రువో మన దగ్గరికి వచ్చి ఈ విధంగా ఉందని మన దగ్గర డైరెక్షన్ తీసుకొని అడిగినప్పుడు మనం వాళ్ళకి చెప్పాల్సిన మనోధైర్యాన్ని అనేది మనం చెప్పాలి. అది మానవ యత్నం అనేది మనం పాటిస్తేనే యత్నము ప్రయత్నము రా అన్నాడు. కాబట్టి అది మానవ ధర్మాన్ని మనం పాటించి మనకి టైం అనేది మనకి ఉండదు ఒక టైంలో. కాబట్టి మన గురించి వచ్చాడు కాబట్టి ఏదో కొంచెం టైం తీసుకొని ఇలా ఉండు ఇలా జాగ్రత్త పడు అనేది మనం చెబితే వాడికి కొండంత అండ అనేది ఉంటుంది. ఫలానా టైంలో ఫలానా మా స్నేహితుడి దగ్గరికో, మా అక్క దగ్గరికో, మా చెల్లి దగ్గరికో వెళ్ళాను, నాకు ఈ విధంగా చెప్పారు, నాకు బాగుందనేది ఆ మనిషి అనుకోవాలి. అలా అనుకోవాలంటే మనల్ని గౌరవించి మన దగ్గరికి వచ్చినప్పుడే మనం చెప్పగలుగుతాం. మనల్ని గౌరవించండి మనం ఏం చెప్పలేం కదా. కాబట్టి మనల్ని గౌరవించే వాళ్ళని మనం చెప్పాలి. అది మన ధర్మం, మానవ ధర్మం మనం పాటిస్తాం. కాబట్టి ప్రజలందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకుంటున్నాను.
ఓం నమ శివాయ. కర్కాటక రాశి వారు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిదంటారు గురుగారు? ఈ కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్గా అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు పూజ చేస్తే చాలా వరకు కలిసి వస్తుంది. చూసారు కదండి, గురుగారు చెప్పింది తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి సందేహాలున్నా, ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ ముఖం చూసే జాతకం చెప్తారంట. మరి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, గురుగారిని సంప్రదించండి. థ్యాంక్ యూ.